జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. రాక్షసీ స్త్రీల మధ్యలో ఉండి దుఃఖపడుతోంది. ఎవరు? పెద్దల చేత కూడా గౌరవింపబడి ఎటువంటి జీవితం అని పొగడబడినటువంటి తల్లి ఇటువంటి దుష్టుల మధ్యలో చేరి బాధపడుతోంది. కాలోహి దురతిక్రమ. ఏమి కాలం! ఎటువంటి వారిని ఎలాగైనా చెయ్యగలదు. కాలాన్ని అధిగమించడం ఎవరికీ సాధ్యం కాదు. దాని బలం అటువంటిది. ఒక్కటి ఆలోచించండి. రామాయణం ధారణలో ఉంటే కష్టం వచ్చినప్పుడు ఈ శ్లోకాలు జ్ఞాపకానికి వచ్చాయనుకోండి, ఓ నేను పడుతున్న కష్టం ఎంత! నా తల్లి సీతమ్మ పడిన కష్టం కన్నా పెద్ద కష్టమా నేను పడుతున్న కష్టం? ఊంచుకునే శక్తి నా తల్లి నాకు అనుగ్రహిస్తుందని నిలబడగలుగుతాడు మనిషి. లేకపోతే దాన్ని తట్టుకోవాలి అంటే రామాయణాది కావ్యములు ఊతమిస్తాయి. అందుకే ఋషికి రుణపడిపోయాం మనం. ఋషికి తర్పణ ఇవ్వడానికి కారణం అదే ఈ జాతి. కాబట్టి మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. అటువంటి తల్లి ఇంత దుఃఖపడుతోందా? సాయం కావాలి నన్ను ఎవరి కష్టంలోంచి బయటికి తీస్తారని. ఓ కాలోహి దురతిక్రమ. కాలాన్ని దాటడం ఎవరికి సాధ్యం కాదు. ఏం ఆశ్చర్యం! రాజ్యం వా స్త్రిషులోకేషు సీతావా జనకాత్మజాం త్రైలోక్య రాజ్యం సకలం సీతావానాప్నుయాత్కలాం. 3 లోకముల యొక్క అధికారం, 3 లోకములు మన చేతిలో పెట్టి వీటి మీద అధికారం చలాయించంటే అది గొప్పదా? సీతమ్మని ఇల్లాలుగా పొందడం గొప్పదా అంటే సీతమ్మని ఇల్లాలుగా పొందినటువంటి అదృష్టం 3 లోకముల ఆధిపత్యంలో 16వ వంతు కూడా ఆమెతో సమానం కాదు. ఇటువంటి ఇల్లాలని పొందిన రామచంద్రమూర్తి ఎంత అదృష్టవంతుడు! దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. అప్పటి వరకు ఆయనకి రాముడు ఒక్కడే తెలుసు. హనుమకి రాముడంటే ప్రాణం. అటువంటి హనుమ శిశుపావృక్షం మీద కూర్చుని చెప్తున్నారు, ఓహ్ రాముడు చాలా దుష్కరమైన కార్యం చేశాడు. ఇది ఎవరు చెయ్యలేని పని, చెయ్యరా అని పని. గుండె చాలా దిట ఉన్నవాడు తప్ప ఈ పని చెయ్యలేడు. ఇటువంటి ఇల్లాలు, ఇటువంటి భార్య అపహరింపబడితే జాడ తెలియకుండా పోతే గుండె జారిపోకుండా శరీరం పడిపోకుండా ఇంకా నిలదొక్కుని స్వకర్మ చేస్తూ 10 మందికి ఉపకారం చేస్తూ నిలదొక్కున్నాడంటే ఆ రాముడే రాముడు, ఈ తల్లే తల్లి. అబ్బా ఏమి దాంపత్యంరా అని ఒక మాట అన్నారు. నాకిప్పుడు అర్థమైంది. అసలు సీతారాములిద్దరూ విడిగా ఉండడం అన్న మాట లోకంలో ఉండదు. ఎందుచేత అంటే అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర, రాముడి మనసు రాముడి దగ్గరే ఉంటే ముహూర్త కాలం కూడా వీళ్ళిద్దరూ బ్రతకరు. సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంటుంది, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంటుంది. అందుకు వీళ్ళు అన్యోన్యమైన దాంపత్యం అయింది. అందుకే ఇప్పటికీ శుభలేఖ వేస్తే జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తారాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామలకాయ కాంతికలితా యాయింద్రనీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ. ఈ శ్లోకం లేకుండా శుభలేఖ వెయ్యరు సంప్రదాయం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.